మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ లో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. పోచారం ఇన్ఫోసిస్ కంపెనీ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో 8 మంది యువకులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా పోలీసులు చిక్కారు. 2 రోజులుగా జనసేన నాయకులపై రాస్తున్న తప్పుడు కథనాలపై జనసేన నాయకులు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే అతని కుమారుడికి ఎంత విలువైన భూములు ఉన్నాయో ఆధారాలతో బయటపెడతామని జనసేన నగర అధ్యక్షుడు రాజిరెడ్డి హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా బురుగుపల్లిలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ దాడిలో అక్రమంగా నిల్వ ఉంచిన 10 లీటర్ల గుడుంబ, 500 లీటర్ల బెల్లం పానకం, 5 మద్యం బాటిల్స్, ఎలాంటి అనుమతి పత్రాలు లేని 26 మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు జైపూర్ ఏఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. డ్రగ్స్ గంజాయి రహిత తిరుపతి జిల్లా లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పదే నేరాల్లో తలదూరిస్తే పీడీ యాక్ట్ తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ గంజాయి వాడేవారు, అమ్మేవారిపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామన్నారు. కేసీఆర్ నిరాహార దీక్షతోనే తెలంగాణ కళ సాకారమైందని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష దివస్ పురస్కరించుకొని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. మేడారం సమ్మక్క జాతర పనులు మంత్రులు పొంగులేటి సీతక్కతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పరిశీలించారు. భక్తుల సంఖ్య అంచనా ఆధారంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రులు ఆదేశించారు. వరంగల్ జిల్లా భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద కిషన్ రెడ్డికి అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. కొమరంభీం జిల్లా సిర్పూర్లో 8.3, గిన్నెదరిలో 9.1 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత వ్యాధితో దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శ్రీ బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవ తేదీలను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, వేద పండితులు వెల్లడించారు. 2026 మార్చి 22న జాతర ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దీక్షా దివస్ వేడుకలు బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.